ప్రభాస్‌ను చాలా మంది ముద్దుగా 'ప్రభాస్ రాజు' అని కూడా పిలుచుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలు కొన్ని వింటే రాజు రాజే కదా అనిపిస్తుంది. ప్రభాస్ ఖాళీ దొరికినప్పుడల్లా ఇటలీ వెళ్ళి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని వస్తారు. అక్కడ ఓ ఇల్లు కూడా తీసుకున్నారు. తాను తనతో పాటు కొంతమందిని అక్కడకు తీసుకువెళ్ళి గడిపి మళ్ళీ రావడానికి కనీసం కొన్ని కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎక్కువగా స్పెషల్ ఫ్లైట్లు వాడటం, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయట. అలాగే ఇంటికి ఎవరినైనా పిలిస్తే టిఫిన్ కింద ఎవరైనా ఒక రకం పెడతారు, 2 రకాలు పెడతారు. కానీ ప్రభాస్ స్టైల్ అలా కాదంట. దోశ తింటా అంటే అందులో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అక్కడ టేబుల్ మీదకు వస్తాయట. తింటూ ఉంటే అది చల్లారిపోయింది కదా అంటూ పక్కన పెట్టి మళ్ళీ వేయించి తెప్పిస్తారట. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పారు చాలా మంది సెలబ్రిటీలు. కానీ గమ్మత్తు ఏంటంటే ప్రభాస్ పెద్ద ఫుడీ కాదంట. ఆయన ఏమి భీమవరం రాజుల మాదిరిగా మంచి రకరకాల టేస్ట్లు చెయ్యరట. చాలా సింపుల్గా తోటకూర లేదా ఆకుకూరలు కలిపిన ఉప్మా లాంటిది తీసుకుంటారట. విదేశాల్లో ఉంటే క్యాలరీలు లెక్క వేసుకొని అక్కడి ఫుడ్ తింటారట. తన ఫారెన్ చెఫ్కు కూడా తను తినే అన్ని ఇండియన్ రకాల ఫుడ్లు నేర్పించేశారట.